ఈరోజు కేటీఆర్ గారు జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ కార్యకర్తలతో అయితే సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అయితే దీంట్లో భాగంగా ఆయన ఏమంటున్నారు అంటే, ఇప్పుడు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, మేము వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో 100 రోజుల్లోనే మేము ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు కదా. మరి ఇప్పుడు చూసుకుంటే వాళ్ళు అన్ని హామీలు నెరవేర్చారా? నెరవేర్చలేదు. సో మరి వీళ్ళు మాట తప్పి ఇప్పుడు ప్రజల్ని మోసం చేశారు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో దాంతోపాటు ఇంకో విషయం ఏంటంటే, మరి మనకి జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికలు రాబోతూ ఉన్నాయి కదా. మరి ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో మీరు ఖచ్చితంగా మాగంటి గోపీనాథ్ గారి భార్య అయినటువంటి సునీత గారిని ఎట్టి పరిస్థితుల్లో మీరు గెలిపించి తీరాల్సిందని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో దాంతోపాటు ఇంకో విషయం మాట్లాడుతుంది ఏంటి అంటే, మీరు ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత మరి కాంగ్రెస్ చరిత్రలో ఒకసారి మీరు చూస్తే ఇప్పుడు మరి అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక ముస్లిం ఎమ్మెల్యే కానీ, ముస్లిం ఎమ్మెల్సీ కానీ, లేదు అంటే ముస్లిం మంత్రి కానీ ఎవరైనా ఉన్నారా? సో ఎవరు లేరు కదా. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు ఏ విధంగా ఉండి అనేది అని చెప్పేసి కేటీఆర్ గారు అయితే దీని గురించి మాట్లాడడం జరిగిందనమాట.